అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఎంతటి వాడైనను కాంతాదాసుడే అనే ఒక సామెత మీకు గుర్తుండే ఉంటుంది. సో ప్రతి ఒక్క అబ్బాయి ఒక ఏదో ఒక స్టేజ్లో తన లైఫ్లో ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. సో తనకి సంబంధించిన ఆ ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అది ప్రేమ వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా సో తను ఆ అమ్మాయితో స్టిక్ ఆన్ అవుతూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో వల అని ఒకే ఒక్క కాన్సెప్ట్తో మన దేశానికి సంబంధించిన ఏదైతే కీలకమైన ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఇప్పుడు ఒక పాకిస్తాన్ లేడీ మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ట్రాప్లో పడేసి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆ అమ్మాయి మొత్తం లాగేసింది. ఆల్మోస్ట్ పాక్ ఐఎస్ఐకి చెందిన ఒక అమ్మాయి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక ఇన్స్టా ఐడి ఇంకా ఫేస్బుక్ వాళ్ళ టీంలో ఒక 2-3 అబ్బాయిలు ఉండి వాళ్ళు మెసేజ్లు చేస్తూ ఆ వల విసిరిన వలకి ఒక రాజస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చిక్కాడంటే నిజంగా అసలు ఎంత షాకింగ్ న్యూస్ అంటే ఇది అంత షాకింగ్ న్యూస్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక సామాన్యుడు లేదంటే ఒక చదువుకోని వాడు లేకపోతే అమ్మాయిలు పిచ్చిన వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు. బేసిక్గా ఈ దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో చాలామంది అధికారులు ఉంటారు, మహిళా అధికారులు ఉంటారు, ఇటు పురుషులు ఉంటారు. కానీ పురుషులు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది, చాలా పొలైట్గా ఉంటుంది. సో అంటే బియాండ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళని అంటే కొంచెం ప్రతిదానికి కూడా ఏదో డౌట్గా ఉండకుండా ఒకదాని మీద గట్టిగా ఫోకస్ చేసే వాళ్ళు మాత్రమే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఇవాళ అమ్మాయిల వలకి బలవటం వల్ల మన దేశ సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు బయటికి వెళ్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాజస్థాన్లో కుదిపేస్తున్న ఈ ఘటన నిజంగా చాలా వరస్ట్ థింగ్ అని చెప్పాలి. నిజంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లలో కూడా వలకి బలై మన దేశ దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉంటుందో చాలా కీలకమైన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కి పంపించడం అనేది నిజంగా రాజద్రోహం అని చెప్పాలి. సో ఇప్పుడు రాజస్థాన్కి చెందిన ఒక అబ్బాయి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లుగా వర్క్ చేస్తున్నాడు. సో అతను ఒక పాకిస్తాన్ అమ్మాయికి చేరవేసిన సమాచారం ఎంత జరిగింది, ఎలా వెళ్ళింది అనే దానిపై కూడా ఇప్పుడు పాక్ ఇంటెలిజెన్సే కాదు ఇక్కడ రక్షణ శాఖ చాలా కీలకమైన ఒక అప్డేట్ని ఇచ్చింది. వలలో పడి రాజస్థాన్కు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళకు భారత రక్షణ శాఖ రహస్యాలను చేరవేసిన ఘటన ఇప్పుడు ఇండియాలో కలకలం రేపుతుంది. చివరికి రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కి ఇప్పుడు జైలు పాలయ్యాడు. అధికారులు చెప్తున్న దానికి ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం అంటే ఐఎస్ఐ కోసం గూఢాచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ శుక్రవారం అల్వార్కు చెందిన మంగత్ సింగ్ని అరెస్ట్ చేసింది. 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో పాక్కు చెందిన ఈషా శర్మతో మంగత్ సింగ్కు పరిచయం ఏర్పడింది. సో దీంతో ఆమె కోసం సైన్యం రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించి తెలియజేశాడు. సో అల్వార్ కంటోన్మెంట్ ఏరియా ఇతర రక్షణ రంగ వ్యూహాత్మక కేంద్రాలపై పాక్కు అతడు సమాచారం ఇచ్చినట్టు కూడా దర్యాప్తులో గుర్తించారు అధికారులు. సో దీనిపై సెంట్రల్ ఎంక్వైరీ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు కూడా విచారణ జరుపుతున్నాయి. ఎందుకంటే మనోడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఏంటనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. సో అది అంటే ఒక దేశ భద్రతకు సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. లైక్ అంటే కీలక వ్యూహాలు కావచ్చు, మనం ఎలాంటి ప్రతిదాడి చేస్తాము అనే వ్యూహాలు కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కి భారత్కి యుద్ధ మేఘాలు పులుముకున్న నేపథ్యంలో ఇలాంటి ఒక మన దగ్గర ఉన్న సున్నితమైన సమాచారం పాక్కి వెళ్ళడం అంటే సో రేపొద్దున పాక్ అది తెలుసుకొని మన మీద ప్రతిదాడి చేస్తే అది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇతను ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. అండ్ ఇదే విధంగా మంగళవారం రాజస్థాన్లోని జైసల్మేర్కు చెందిన మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని సిఐడి నిఘా విభాగం కూడా అరెస్ట్ చేసింది. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోని డిఆర్డిఓ గెస్ట్ హౌస్ మేనేజర్గా పనిచేసే మహేంద్ర పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢాచర్యం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు. సో పాక్కు గూఢాచర్యం చేసేవారు దేశంలో ఏ మూలన ఉన్నా అటువంటి వారిపై
కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని కూడా సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఫైనల్గా ఏదేమైనప్పటికీ వల కోసం ఇంటెలిజెన్స్ వ్యూహాలు, రేపొద్దున మనం చేయాల్సిన దాడి ఇంకా వాళ్ళ ప్రతిదాడులు, మన దగ్గర ఉన్న వెపన్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, డిఫెన్స్ మాడ్యూల్ కావచ్చు, దాన్ని ఎంతవరకు మనం యుద్ధ రంగంలో దాన్ని నిలువరించగలం అనే విషయాలు, ఆ కీలక సమాచారాన్ని ఇప్పుడు మొత్తం పాకిస్తాన్కి వెళ్ళిన పరిస్థితి. సో కేవలం ఈ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఏదైతే మేనేజర్గా వర్క్ చేస్తున్నాడో అతను ఇచ్చిన సమాచారం ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికే పాకిస్తాన్కు యుఎస్ సపోర్ట్ ఉంది. సో ఇప్పటికే కొన్ని యుద్ధ విమానాలు కూడా పాకిస్తాన్ యొక్క జలాంతర్గామి దగ్గరికి వచ్చిన పరిస్థితి. సో మరి పాకిస్తాన్ భారత్ బోర్డర్లో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇలాంటి ఒక ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.